బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటాలు చేసినటువంటి పార్టీ. ఇలాంటి పార్టీకి సంబంధించిన దాంట్లో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఆ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధించిందో, ఏ విధంగా ముందుకు పోయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అధికార మార్పిడి అని చెప్పేసి లేకపోతే మార్పు పేరిట ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రజాపాలన ఈరోజు ఎట్లా అంటే సమైక్యవాదుల చేతిలో నడుస్తున్నటువంటి పరిస్థితి, లేకపోతే సమైక్యవాదులకు లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారుల కనుసన్నల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మరి 2.5 సంవత్సరాల పేరు మీద జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యమకారుడు, మీ అందరూ తెలుసు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే తిరుమలదాస్ నరేష్ మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు తెలుసుకుందాం ఏంది నిజంగా బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందండి అనే అంశానికి సంబంధించి. బ్రదర్ ఏంది మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది 2.5 ప్రజాపాలన? ఇది ప్రభుత్వం కాదు సర్కస్, ఇది మనం చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. హామీలు అమలు చేయరా అయ్యా అంటే వాళ్ళు కొట్లాడుకుంటారు. తులం బంగారం ఇయ్యరా అంటే పైసలు లేవంటారు. దొంగలు చూసినట్టు అంటాడు, చెప్పులు దొంగ అంటాడు, ఏ పేగులు అంటాడు, తొండలు అంటాడు. ఆయన భాషకి మొక్కాలే, నోటికి మొక్కాలే. అంతేనా? అరే ఇప్పుడు 2 సార్లు దావోస్కు పోయిండు, దగ్గర 8 లక్షల కోట్లు డబ్బులు తీసుకొని వచ్చిన పైసలు లేనంటే ఎట్లా? అదే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పి చెప్పిండు కదా. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ డావోస్ నుంచి ఇంకా తెలంగాణ హైదరాబాద్ చేరుకోలే. ఆ లెక్కలంతా పేపర్ వారికి, నోటి మాటల వారికి ఏం పెట్టిండు. ఏ డావాస్ నుంచి తేలే, ఏం తేలే, ఢిల్లీ నుంచి తేలే, డావాస్ నుంచి తేలే. మొన్న ఫ్యూచర్ సీట్ అనేది తెచ్చిండు, డేరా బాబా డేరా వేసిండు. ఆ ఫ్యూచర్ సీట్ వేసిన డేరా బాబా కూడా లేదు ఆడకు. అంతేనా? రైట్. ఇప్పుడు దగ్గర 750 కోట్లతోటి కట్టిన సెక్రటేరియట్ ఇక్కడ అద్భుతంగా మనం హైదరాబాద్ ఐకానిక్గా ఉంది. మరి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు తీసుకుపోయి అక్కడ ఇది మేడారం దగ్గర క్యాబినెట్ నిర్వహించారు. మరి మీకు అది ప్రజాపాలన కనిపిస్తలేదా? ఒక్కటి వ్యక్తిగతంగా చెప్పొచ్చు, అసలు తీయొద్దు. చిన్నపిల్లల గురించి మా పార్టీ సంస్కారం కాదు. అంటే వాళ్ళు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మనమాడు ఇమాన్సి గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దేనికి? వాళ్ళ మనమడు మొక్కు తీసుకొని ఎలా మేడారం పోతున్నా తీసుకుందని చెప్పి క్యాబినెట్ అంతా వేసుకొని పోయిండు. 10 కోట్లు ప్రజాధనం వృధా చేసింది తప్ప ఏమీ లేదు. ఇంకా మొన్న చూసిరు మెస్సీ వచ్చిన హైదరాబాద్కి. మెస్సీ అనుకుంటా సీఎం స్థాయిని మర్చిపోయి స్టేడియంలో చిన్న పిల్లగానే చెంటి పిల్లలా కొడుతుండు. మెస్సీ ఎందుకు వచ్చిండు? మెస్సీ ఎవరి కోసం వచ్చిండు? మెస్సీ ప్రజలతో ఫుట్బాల్ ఆడాలి. నేను మన్మన్తో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే ఎవరు అబ్బసము? అంతేనా? సరే, ఇప్పుడు దేశానికి సంబంధించిన దాంట్లో తెలంగాణ పేరు మారుమోగాలనేది చాలా ఉంటాయి. అటు అందాల పోటీలు పెట్టిండు, మెస్సీని తీసుకొచ్చిండు. ఇంకేం కావాలి మీ అంటే హైదరాబాద్కు తెలంగాణ దేశవ్యాప్తంగా మారుమోగడం? అవును, తీసుకొచ్చిండు. అందాల పోటీ, అందాల భామలు ఏమైందో అందరు తెలుసు. అందాల భామలు మన ప్రపంచ ఖ్యాతిని పెంచాం, హైదరాబాద్ ఖ్యాతిని పెంచామంటే కాంగ్రెస్ ఇద్దరు పోయి వాళ్ళ ఖ్యాతిని పెంచి వాళ్ళని డిస్టర్బ్ చేసి మొత్తం మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతీసే ప్రయత్నం చేసిండు. ఇక మెస్సీ అంటే తెలుసు, మెస్సీ టాప్ వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ ప్లేయరు. అయినా తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వీళ్ళ సెల్ఫ్ డబ్బాకి సరిపోయింది. మెస్సీనే చూపించారు 100 కోట్లు తీసుకొచ్చి మెస్సీనే చూపించారు. మెస్సీకి చూపించాల్సింది ఏంది? హైదరాబాద్లో ఏమేమి కట్టిర్రు, ఇది మా గవర్నమెంట్ ముందు 10 years ముందు ఎట్లుండే, ఇప్పుడు అట్లా తీసుకొని వాళ్ళు తప్ప నువ్వు బాల్ ఇటు కొడుతాను వాటి కొట్టి ఇజ్జత్ తీసి ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ తీసిండు. ఆయన సొంతం ఇజ్జత్ తీసుకుంటే ఎవరా ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి అసలు గూగుల్లో కొట్టుకురంట, దొరకలేడు. సరే, ఎట్లా అనిపిస్తుంది మరి సికింద్రాబాద్ విషయానికి వస్తే? ఏంది మీ మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళే కూడా చేస్తాను వైపు ఇది చేస్తున్నాడు, మరి సికింద్రాబాద్ ఆనవాళ్ళు కూడా పోతట్టే ఉన్నాయి. సికింద్రాబాద్ ఆనవాళ్ళు టచ్ చేయడానికి ఏం లేదు. ఒకటి సికింద్రాబాద్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మోండా మార్కెట్ డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ తీసుకొని వాంటెడ్ కుట్రపూరితంగా అది తీసుకెళ్ళి మల్కాజిగిరి జోన్లో కలుపుతున్నాడు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే హైదరాబాద్లో 2 బడా లీడర్లు, తిగుళ్ళ పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, తలసాని శ్రీనివాస సనత్నార్ ఎమ్మెల్యే, 2 డివిజన్. అది 2 డివిజన్, 2 గెలకాలంటే ఏం చేయాలి? డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక డివిజన్ గెలకాలని వాంటెడ్లీ ఏదో లేపాలనే డైవర్షన్ పాలిటిక్స్. ఈ కాంగ్రెస్ అంటే డైవర్షన్. ఆ డైవర్షన్ కోసం చేసే చిల్లర రాజకీయాలు తప్ప ఏమీ లేదు. వాళ్ళు సికింద్రాబాద్ మాకు ప్రత్యక్ష కార్పొరేషన్ కావాలి తప్ప మేము మల్కాజిగిరి జోన్లో కలిసే ప్రసక్తి లేదు. మల్కాజిగిరి మాకు దూరం అయితే మల్కాజిగిరితో మాకేం పని? ఇప్పుడు ఒకటి ఇల్లుకి ఏమైనా పర్మిషన్ అప్లై చేసుకుంటే మా దగ్గర సికింద్రాబాద్ మేము దగ్గర పోయి తీసుకుంటాం, కానీ ఊరవతలో మేమేందుకు చేసుకుంటాం? మాకేం అవసరం? సికింద్రాబాద్ అంటే పైచాన్, 222 ఏళ్ళ చరిత్రలో పైచాన్. ట్యాంక్ బండ్ మీద చూస్తే ఒక వైపు హైదరాబాద్ కమాండ్, ఇంకో వైపు సికింద్రాబాద్ కమాండ్, జెండా నగరాలు అని ఊరికే ఇంకో పెద్ద చరిత్ర ఉంది. నిజాం నవాబులు తీసుకొచ్చి పెట్టినారు. ప్రపంచం హైదరాబాద్లో, ఇండియాలో పెద్ద రిలేషన్ అనేది సికింద్రాబాద్ రిలేషన్. దేశంలో ప్రతి 4 మంది సికింద్రాబాద్ రిలేషన్ పోతుంది. అంత పేరున్న సికింద్రాబాద్ కాదని మల్కాజిగిరి ఎవరు గుర్తుపడతారు? అంటే నువ్వు ఎంపీ ఉండే 5 సంవత్సరాలు ఏది పడితే చేసి నడుస్తుందా? అంటే
ఇప్పుడు ఎట్లా ఇది గెజిట్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎట్లా సికింద్రాబాద్ లేకుండా ప్రయత్నం ఏం చేస్తాడు చెయ్యని మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు మేమేం చేయాలో మేము కూడా చేస్తాం. మా లీడర్ ఎందుకు ఒప్పుకుంటారు? చేస్తారు ఒక సికింద్రాబాద్ వాసిగా ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? చెప్పేది ఏం లేదు. సికింద్రాబాద్ని వాంటెళ్ళి టచ్ చేయాలని చూసిండు. ఇక సికింద్రాబాద్ ఉన్న కాంగ్రెస్ లీడర్ ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి అడగా శాత కాదు. మా పక్షాన మేము బంద్కు మన ర్యాలీకి ఇస్తే ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారు. ఫిబ్రవరి మొదటి వారం మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి చేస్తాం. చేస్తారా? రైట్ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.